Hi friends, good morning everyone. Welcome to the RB Smart Spanish యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ డే 1 డే 2 మీకు మళ్ళీ చెప్పబోవడానికి గల రీజన్ ఏంటంటే, ఒక ఇద్దరు ముగ్గురు మనకి మెసేజ్ చేశారు పర్సనల్గా. అన్న మీరు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి. సో నేను అందుకే మీకు ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సో అందుకే మళ్ళీ దీన్ని రీటేక్ తీసుకుని చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు ఎట్లా స్టార్ట్ చేయాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ మీకు ఒక డే 1 క్లాస్లో చెప్పాను. సో మళ్ళీ మీకోసం మరొకసారి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాను స్లోగా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ఏ అనే అక్షరాన్ని స్పానిష్లో ఆ అని పలకాలి. బి అనే అక్షరాన్ని బే అని పలకాలి. సి అనే అక్షరాన్ని సే అని పలకాలి. డి అనే అక్షరాన్ని దే అని పలకాలి. ఈ అనే అక్షరాన్ని ఏ అని పలకాలి. ఎఫ్ అనే అక్షరాన్ని ఎఫే అని పలకాలి. జి అనే అక్షరాన్ని హే అని పలకాలి. హెచ్ అనే అక్షరాన్ని హాచే అని పలకాలి. ఈ అనే అక్షరాన్ని ఐ అనే అక్షరాన్ని ఈ అని పలకాలి. జే అనే అక్షరాన్ని హోతా అని పలకాలి. కే అనే అక్షరాన్ని కా అని పలకాలి. నేను ఇప్పుడు 1 by 1 ఇక్కడ నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఎల్ ఇన్ స్పానిష్లో ఎల్ఏ, ఎంని ఎంఏ, ఎన్ని ఎన్ఏ, ఓని హో, పీని పే, క్యూని కు, ఆర్ని ఎర్రే, ఎస్ని ఎస్ఏ, టీని తే, యూని ఊ, వీని ఊబే, డబ్ల్యూ దొబ్లే ఊవే, ఎక్స్ ఇక్కీస్, వైని ఇగ్రియేగా అని పిలుస్తాం. జెడ్ను వచ్చేసి సేత అని మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇవి ఎప్పుడైతే మనం ఇంత క్లియర్గా పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తామో, ఈ ప్రొనౌన్సియేషన్ నుంచే మనకి స్పానిష్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇంత క్లియర్ కట్గా మాట్లాడుతున్నాము అన్న దాని మీద స్పానిష్ అంతా ఆధారపడి ఉంటుంది. సో మీకు అందుకే నేను ఈ ఒక లాంగ్ వీడియోని చేసి మీకు పెట్టాలనుకున్నాను. నాకు ఇద్దరు ముగ్గురు పర్సనల్గా మెసేజ్ చేశారు. దానికి చాలా నేను హ్యాపీ. ఎందుకంటే కొంచెం అన్న ఫాస్ట్గా చెప్తున్నా, కొంచెం స్లోగా చెప్పని చెప్పేసి. సో అందుకే నేను చెప్పాను. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇలానే పర్సనల్గా నేను మీకు నా ఫ్రీ టైంలో నేను చేసి మీకు వీడియోస్ పెడతాను. ఓకే, ఇప్పుడు నేను అలాగే మన స్పానిష్లో ఎప్పుడైనా సరే మనకి ముందుగా మాట్లాడవలసినవి ఇవి స్టార్ట్ చేయవలసినవి. అలాగే మీకు డే బై డే ఇంకా నేను నెంబర్స్ని ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఈ రోజుల్ని మీకు ఎట్లా మాట్లాడాలి, ఇంకా నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు క్రమం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే నేను డే బై డే మీకు ప్రతిరోజు ఒక క్లాస్ పెడతాను బేసిక్స్. అలాగే తర్వాత వెర్బ్స్ కోసం కూడా చెప్తాను. వెర్బ్స్ని ఎట్లా కంజుగేట్ చేయాలి, ప్రెజెంట్ మాట్లాడినప్పుడు ఎట్లా కంజుగేట్ చేయాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ మాట్లాడినప్పుడు ఎట్లా కంజుగేట్ చేయాలి, పాస్ట్లో వెర్బ్స్ని ఎట్లా కంజుగేట్ చేయాలి, అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వెర్బ్స్ని ఎట్లా కంజుగేట్ చేయాలి, అండ్ అలాగే ఫ్యూచర్లో ఎలా మాట్లాడగలగాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా మాట్లాడాలి అన్నది కూడా నేను ప్రతి వెర్బ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను ఫ్యూచర్లో. ఫస్ట్ అయితే మనం బేసిక్ నుంచి వెళ్దాం. బేసిక్ అన్నది మనకు ఒక ఫౌండేషన్ లాంటిది. సో మనం ఈ ఫస్ట్ బేసిక్ అన్నది మంచిగా నేర్చుకుని ముందుకు వెళ్దాం. ఫస్ట్ నేను చేసే వీడియోలు మీరు క్రమం తప్పకుండా చూస్తారని ఆశిస్తూ, అలాగే మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు మీకు డైలీ పెట్టి మీకు స్పానిష్ నేర్పించే బాధ్యత నాది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతిదీ నేను క్లియర్ కట్గా చెప్తాను మీకు. సో ఫస్ట్గా మీకు ఎవరినైనా సింపుల్గా ఒక వ్యక్తి కలిసారు మిమ్మల్ని, వాళ్ళతో ఎలా స్పానిష్లో మాట్లాడాలంటే హోలా అంటే హాయ్ అని అర్థం. మీరు ఇప్పుడు మార్నింగ్ టైంలో కలిసారండి, మార్నింగ్ టైంలో గుడ్ మార్నింగ్ అని చెప్తారు. ఆ గుడ్ మార్నింగ్ స్పానిష్లో బోయినోస్ డియాస్, గుడ్ మార్నింగ్ అని మీరు చెప్పాలి. చెప్పి హోలా కోమో ఇస్తాస్, హౌ ఆర్ యూ. అప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఎస్తోయ్ బియన్ మీన్స్ ఐఎమ్ ఫైన్. అండ్ ఈతు, మనం ఎప్పుడైనా ఈతు అంటే అండ్ యూ అని అర్థం. అప్పుడు పెద్దవాళ్ళని మనం ఎప్పుడైనా రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, ఒక డైరెక్టర్స్ మేనేజర్స్ని అడిగినప్పుడు ఈ ఊస్తేదని యూజ్ చేయాలి. యూస్తేదంటే ఒక రెస్పెక్ట్ఫుల్ వర్డ్. అండ్ మీరు ఎలా ఉన్నారు అని అర్థం వస్తుంది దానికి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు అలా మాట్లాడుతుంటే కంటిన్యూస్గా
నేను మీకు చెప్తాను ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. సో మీరు క్రమం తప్పకుండా చూడండి, మన వీడియోస్ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక టాపిక్లోకి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డే 2 క్లాస్లో. మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ టైం ఇవి వచ్చినప్పుడు మనం ఎట్లా చెప్పాలి, గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలి, గుడ్ నైట్ ఎలా చెప్పాలని చెప్పేసి ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రెజెంట్ మనం ఇప్పుడు యో అంటే నేను అని అర్థం. స్పానిష్లో యో అంటే నేను అర్థం. తూ అంటే నువ్వు అని అర్థం. ఎల్ అంటే అతను అని అర్థం. ఏజా అంటే ఆమె అని అర్థం. నేను మీకు ఆల్రెడీ నిన్న క్లాసులో చెప్పాను. ఏజా లాస్ట్లో ఏ అక్షరం వచ్చినప్పుడు అది మాత్రం వాళ్ళ ఒక ఉమెన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది స్పానిష్లో. మనం ఇప్పుడు ఏజో అంటే అది మెన్స్కి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. సో మీరు యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా చేశారంటే మీరు ఆటోమేటిక్గా స్పానిష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ లెటర్ వల్ల జెండర్ చేంజ్ అయిపోతుంది స్పానిష్లో. అది ఏ వర్డ్ అని అవును. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన ఆఫీసులోకి ఎంటర్ అవుతున్నారంటే బిఎన్ బెనీదో అది ఒక మెన్స్ ఎంటర్ అయ్యారంటే బిఎన్ బెనీదో చెప్పాలి, అక్కడ ఓ లాస్ట్లో. అది ఉమెన్ ఎంటర్ అయిందంటే బిఎన్ బెనీదా అని చెప్పాలి, వెల్కమ్. అక్కడ ప్రతి వర్డ్కి కూడా మనం ఒక లెటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. మెన్నా ఉమానా, ఉమెన్కి ఎట్లా చెప్పాలి, మెన్కి ఎట్లా చెప్పాలి అని చెప్పేసి. సో ఇక్కడ నోసోత్రోస్ అంటే మనం, మేము. ఓసోత్రోస్ మీరు. ఏజోస్ ఏజాస్ వారు, ఆమె. ఉస్తేద్ మీరు. ఉస్తేద్ అంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉస్తేద్ అంటే రెస్పెక్టబుల్ వర్డ్. ఉస్తేద్. ఉస్తేదేస్ మీరు, మీరంతా. ఇలా ఈ యొక్క పదాలు మీరు నేర్చుకోండి, మైండ్లో పెట్టుకోండి ఎలా మాట్లాడాలన్నది. ఎంటర్ స్పానిష్ మొత్తం యో, తూ, ఎల్, ఏజా, నోసోత్రోస్, వాసోత్రోస్, ఏజోస్, ఏజాస్, ఉస్తేద్, ఉస్తేదేస్ దీని మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ నమస్కారం అంటే హోలా, హాయ్. హోలా అంటే స్పానిష్లో, తెలుగు మన ఇంగ్లీష్లో హాయ్ అని అర్థం, తెలుగులో నమస్కారం అని అర్థం. అలాగే బోయినోస్ దియాస్ అంటే గుడ్ మార్నింగ్, శుభోదయం అని అర్థం. బోయినోస్ తార్దిస్ అంటే శుభ మధ్యాహ్నం అని అర్థం, గుడ్ ఆఫ్టర్నూన్ అని అర్థం. బోయినోస్ నోచెస్ అంటే గుడ్ నైట్ అని అర్థం. కోమో ఇస్తాస్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అని అర్థం. ఎస్తోయ్ బియన్ నేను బాగున్నాను. ఇలా ఎస్తోయ్ బియన్ అని చెప్పినప్పుడు మన ఎదుటి వ్యక్తిని కూడా అడగాలి ఏమని. ఈతు నార్మల్గా మీ ఫ్రెండ్స్ కొలిగే అలా అయితే కనుక ఈతు అని అడగండి, డైరెక్ట్, తప్పలేదు. అదే ఒక మేనేజర్, ఒక రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని మనం ఈ ఉస్తేద్ అని అడగాలి. అండ్ మీరు ఎలా ఉన్నారని అర్థం. ఎస్తోయ్ బియన్ ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను. గ్రాసియస్ ధన్యవాదాలు. దెనాదా మీకు స్వాగతం ఇలా చెప్పాలి. ఓకేనా? దెనాదా అంటే మీకు స్వాగతం అని అర్థం. గ్రాసియస్ అంటే ధన్యవాదాలు అని అర్థం. ఫోర్ ఫావోర్ అంటే ప్లీజ్ అని అర్థం స్పానిష్లో. సో ఓకే, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటూ ఉంటే కనుక నేను అంత రెస్పెక్ట్ఫుల్గా ఫ్లూయెంట్గా నేను మీకు నేర్పించే బాధ్యత నాది. సో మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు డే బై డే క్లాసులని అప్లోడ్ చేసి పెడతాను. సో మీరు మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం ఫాలో అవ్వండి. ఇంకా నేను ఫ్లూయెంట్గా చెప్పి మీకు వీడియోస్ అన్ని చేసి పెడతాను. సో అందుకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.